కంటోన్మెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ పరిధిలోని 42 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పికెట్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులకు ఖర్చులు భారం కాకుండా ప్రభుత్వం తరపున అందించే సాయమే ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకమని, గత ప్రభుత్వ కాలంలో ఈ చెక్కులు చాలా ఆలస్యంగా వచ్చేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వేగంగా చెక్కులను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండునాయక్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎంఆర్ఓ పాండునాయక్ గారికి, విచ్చేసిన మా కుటుంబ సభ్యులైన అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, అన్న తమ్ముళ్ళందరికీ, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 42 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు కూడా అంత పేద ప్రజలకు ఈ యొక్క పథకం పెళ్ళిళ్ళు చేసినాక భారం కాకుండా గవర్నమెంట్ నుంచి ఇదొక సపోర్టు. అందులో భాగంగానే ఈరోజు 42 మందికి సికింద్రాబాద్ ఎంఆర్ఓలో ఉన్న వారి లిమిట్స్లో ఉన్న వారికి ఇవాళ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను కంటోన్మెంట్ ప్రజలకు తెలిపాలనుకున్నది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏ మంచి పని చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పులు, ప్రతి దాంట్లో ఒక నిందలు వేయడం అలవాటైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈరోజు చెక్కులు ఇచ్చి అనగానే రేపొద్దున వారు బంగారం ఏందని అడుగుతారు. నిన్న సన్న బియ్యం ఇచ్చినాక 2500 ఏమైందంటారు. అట్లా ఏదో ఒక ఇది ఇచ్చిందంటే దీని గురించి మాట్లాడకుండా పెన్షన్ ఏమైంది, 2500 ఏమైంది, అది ఇదని. అమ్మ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి, అంతకుముందుకు ఆర్థిక పరిస్థితి అన్ని ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ కమిషన్లకు వాళ్ళు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వంది ఏదైతే ఆర్థిక వ్యవస్థ డబ్బులు ఉంటాయో అవన్నీ కొల్లగొట్టినందుకే ఇచ్చిన హామీలు లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా ఏదేది అవసరం ఉందో అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాలా అది ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు. మీకు సరైన సమయంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది లేట్ అయినా కూడా మనమైతే మీకు ఎవరికి షాదీ ముబారక్ చెక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడం అవుతుంది. వారు మళ్ళీ ఇచ్చినాక కూడా అంటే ఎమ్మెల్యే గారు ప్రపోజ్తోనే వస్తుంది అందరికీ. ఇప్పుడు మొత్తం 42 చెక్కులు ఇచ్చినాం మనం. ఇది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి రెండు కలిపి అంటే సుమారు 42 లక్షల చిల్లర అనమాట. 1,16,000 చొప్పున ఇస్తున్నాం మనం. దీనికి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా మా ఆఫీస్ వాళ్ళు ఏమన్నా అవకతవకలు ఏమన్నా మీకు చేసినట్టయితే మా దృష్టికి తీసుకొస్తే, నేనైతే ఎప్పుడు ఆఫీసులోనే ఉంటా, తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం కానీ పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇది ఒక కళ్యాణ లక్ష్మి విషయమే కాదు, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏరే మీకు సమస్యలు, బీపీఎల్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ ఎలాంటివి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే త్వరగా చేపించడానికి ప్రయత్నం చేస్తాను.